ఎప్పుడూ సంతోషంగా ఉండేదాన్ని. నవ్వుతూ తుళ్ళుతూ ప్రపంచంలోని ఆనందం అంతా నా ఒక్కదానికే అన్నట్టుగా ఉండేదాన్ని. నా నోరు ఒక్క క్షణం కూడా మూతపడేది కాదు. ఒక్క నిద్రపోయేటప్పుడు తప్ప మిగిలిన సమయం అంతా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేదాన్ని. నాలోని ప్రత్యేకత ఏంటంటే నిరంతరం పాడడం లేదా కూని రాగాలు తీయడం కానీ చేస్తూ ఉండేదాన్ని. సంతోషంగా ఉన్న పాటే, దిగులుగా ఉన్న పాటే, చివరికి బాత్రూంలో ఉన్నప్పుడు కూడా పాడేదాన్ని. నిజం చెప్పాలంటే ఎప్పుడూ పాడుతూనే ఉండేదాన్ని. నా జీవితం అంతా స్నేహితుల మధ్య గడిపాను. అందరిలోకి తృప్తి నా ఆప్తమిత్రురాలు. ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం. మా సాన్నిహిత్యం చూసి చాలా మంది మమ్మల్ని అక్కా చెల్లెళ్ళు అనుకునేవాళ్లు. నేనెప్పుడు యేసు ప్రభు అడుగుజాడల్లోనే నడిచేదాన్ని. నా దృష్టిలో ఆయన ఒక వాస్తవమైన వ్యక్తి, నా ఆప్తమిత్రుడు. నేను చేసే ప్రార్థనలు ఎప్పుడు చాలా సింపుల్ గా ఉండేవి, కానీ అవి గుండె లోతుల్లోకి వచ్చేవి. చర్చిలో కూడా చాలా చురుగ్గా ఉండేదాన్ని. వారాంతం ఎక్కువగా అక్కడే గడిపేదాన్ని. చర్చి పాటల బృందంలో నేను ఉన్నాను. మా నాన్నకు పక్షవాతం వచ్చింది. అప్పుడు నాకు 19 సంవత్సరాలు. మా కుటుంబ సభ్యులు ఎవరికి ఆయన తిరిగి పనిచేయడం ఇష్టం లేదు. దాంతో ఏదో ఒక పనిచేసి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉందామని అనుకున్నాను. బెంగళూరులో ఉద్యోగం అవకాశం రాగానే ఒప్పుకున్నాను. హైదరాబాద్ లో నా స్నేహితులను వదులుకోలేదు. తరచూ మాట్లాడుతూ ఉండేదాన్ని. కానీ వారు నేను మా పనుల్లో మునిగిపోయి తీరుకుండేది కాదు. అదే సమయంలో నా ఆప్తమిత్రురాలు తృప్తి కూడా విదేశాలకు వెళ్లిపోయింది. అప్పుడప్పుడు మేము మాట్లాడుకునేవాళ్లం, కానీ గతంలో ఉన్నంత సాన్నిహిత్యం లేదు. నేను కూడా కొత్త స్నేహితులు చేసుకోవడంలో మునిగిపోయాను. ఆఫీసులో బిజీ షెడ్యూల్, ఉన్నట్లుండి ఆప్తమిత్రులు దూరం కావడం, ఒత్తిడి అన్ని కలిపి రేచల్ ఆరోగ్యం మీద ప్రభావం చూపించాయి. ఎందుకో తెలీదు, కానీ అందరికన్నా తక్కువగా, చాలా తక్కువగా అనిపించేది. ఎందుకు పనికిరాని దాన్ని అనిపించేది. ఉన్నట్టుండి ఇటువంటి భావనలు ఎందుకొచ్చాయో నాకు తెలీదు. ఏది తినాలనిపించేది కాదు. ఎప్పుడు అలసిపోయినట్లుగా నీరసంగా ఉండేది. ఏ పని చేయకుండా ఇంటికి వెళ్లి నిద్రపోవాలని అనిపించేది. ఈ లోకంలో తాను ఒంటరిని అన్న బాధ రోజులు గడిచే కొద్దీ మరింత పెరిగింది. చివరకు తన సమస్య ఏమిటో తెలుసుకునేందుకు సైకియాట్రిస్ట్ ను కలవాలని రేచల్ అనుకుంది. డాక్టర్ని కలిశాను. నాలో క్లినికల్ డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. పూర్తిగా తగ్గడానికి మరికొన్ని నెలలు పడుతుందని చెప్పారు. నేను మళ్లీ మామూలుగా ఎన్ని నెలల్లో అవుతానో మాత్రం ఖచ్చితంగా చెప్పలేదు. రేచల్ కౌన్సిలర్ ఆమెకు ధైర్యం చెప్పాడు. ప్రభు ఆమె పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడని గుర్తు చేశాడు. మొదట ఈ డిప్రెషన్ నుంచి బయటపడాలని రేచల్ కి చెప్పాడు. తర్వాత ఈ విషయాన్ని తల్లిదండ్రులు, స్నేహితులకు కూడా తెలియజేయమని, ఆమె మానసిక అనారోగ్యం బాగుపడేందుకు వారు కూడా సహాయం చేయగలరని కూడా చెప్పాడు. తల్లిదండ్రులకి ఫోన్ చేసి నా సమస్య ఏమిటో వివరంగా చెప్పాను. తృప్తికి కూడా నా సమస్యను చెప్పాను. నా తల్లిదండ్రులు, చెల్లెలు, తృప్తి నాకెంతో ధైర్యం చెప్పారు. మేమెప్పటికీ నిన్ను ప్రేమిస్తాము, ఆ విషయం మర్చిపోవద్దు అని ఆ అమ్మ రోజు నాకు మెసేజ్ పంపేది. ఇన్నాళ్ల తర్వాత చివరకు నా ఫోన్ లో మెసేజ్లు రావడం మొదలైంది. నాకు చాలా సంతోషం కలిగింది. చెల్లెలు నా ఆఫీస్కొచ్చి లంచ్ కి బయటకు తీసుకెళ్లేది. తృప్తి ప్రతిరోజు నాకు ఈమెయిల్ పంపేది. ప్రతిరోజు ఎప్పుడంటే అప్పుడు మేమిద్దరం చాటింగ్ చేసేవాళ్లం. నా కోసం ఒక స్నేహితురాలుంది అన్న విషయం నాకు బాగా అర్థమైంది. నన్ను నేను పరీక్ష చేసుకోవాల్సిన సమయం వచ్చిందని తెలుసుకున్నాను. నేనెక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నానో, నిజమైన ఆప్తులు ఎవరో పూర్తిగా మర్చిపోయానా? గతంలో ఎప్పుడూ యేసు ప్రభువే నా నిజమైన స్నేహితుడిగా భావించేదాన్ని. కానీ ఇటీవల కాలంలో ప్రభు నాతో పాటే ఉన్నాడన్న విషయం పూర్తిగా మర్చిపోయాను. బైబిల్లో ఆయన ఉన్నాడని, నన్ను తన స్నేహితురాలుగా భావిస్తున్నాడన్న విషయం మర్చిపోయాను. యేసుక్రీస్తుకు దూరంగా వెళ్లిపోయాను. ఆయన్ని మర్చిపోయాను. అదే నా సమస్య. అందుకే ఇక యాంటీ డిప్రెషన్స్ మందులు వేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఆయన మీద నుంచి నా దృష్టి మళ్లించాను. ఆ సమస్యను పరిష్కరించాలి అనుకున్నాను. యేసు సహాయంతో రేచల్ డిప్రెషన్ లోంచి బయటపడింది. సంగీతం ఆమె జీవితంలో మళ్లీ ఓ భాగం అయిపోయింది. ఇదంతా జరిగి ఇప్పటికీ 1 సంవత్సరం అయింది. ఇప్పుడు నేనెంతో సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. నేనెవరో తెలుసుకున్నాను. ఇప్పుడు కూడా నా స్నేహితులు నా దగ్గర లేరు. నా ఆప్తమిత్రురాలు నేటికి నాకు దూరంగా మరో దేశంలో ఉంది. కానీ ఈ విషయం నన్ను నిరాశకు గురి చేయడం లేదు. ఎందుకంటే నేనొక గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాను. అదేంటంటే నిజమైన స్నేహితుడు యేసు ప్రభు నాతోనే ఉన్నాడు. ఏం జరిగినా సరే ఆయన నా దగ్గరే ఉంటాడు. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోడు.